ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరికీ కూడా నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఏపీలోని రైతన్నలందరికీ ఉపయోగపడేలాగా మనకి రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకి ఈ యొక్క పథకాన్ని తీసుకొచ్చింది కదండి. అదే అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి గత ప్రభుత్వంలో రైతు భరోసా కింద ఈ యొక్క పథకాన్ని అయితే అందించిందనమాట గత ప్రభుత్వం అయితే ఈ ప్రభుత్వం మనకి ఈ యొక్క పథకాన్ని ఆ యొక్క నిధులు పెంచి ఇవ్వనట్లు అయితే హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదండి. అయితే ఇప్పుడు ఆ నిధులన్నీ కూడా ఎప్పటి నుంచి అమలు చేస్తారు అని చెప్పి చాలామంది రైతు సోదరులు అయితే ఎదురు చూస్తున్నారు. దీనికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక గొప్ప శుభవార్త అయితే చెప్పిందండి. ఈ యొక్క నిధులతో పాటు మనకు ఇంకొకరిని పథకం సంబంధించి కూడా తోడయ్యి మనకి ఈ యొక్క నిధులు అనేవి అయితే విడుదల చేయబోతుంది. సో ఆ పథకం ఏంటి, సో ఎప్పుడు విడుదల చేస్తారు, ప్రతి అప్డేట్ కూడా ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. ఈ వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు చాలామంది వీడియోనైతే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు గనక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీకైతే ముందుగా తెలుస్తుందండి. అందుకోసం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి. దీని ద్వారా మరికొంతమందికి ఈ సమాచారం అయితే అందుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మనకి కూటమి ప్రభుత్వం మనకి ఎన్నికల టైంలో అనేక పథకాలు అనేవి అయితే అందించాయి కదండి. సో అనేక పథకాలు అనేవి అయితే అందించడం అయితే జరుగుతుంది కదండి. అంటే ఎక్కువ హామీలు అయితే ఇచ్చారు. అయితే అందులో భాగంగానే మనకి అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి కూడా మనకి అందులో అయితే ఉందండి. అయితే దీనికి సంబంధించి గాను ప్రతి ఏటా కూడా 20,000 రూపాయలు అందిస్తామని చెప్పి మనకి ఈ యొక్క కూటమి ప్రభుత్వం హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా. సో దీనికి సంబంధించి గాను నిధులు విడుదల చేయడానికి సిద్ధమైనట్లుగా తెలుస్తుందండి మనకి ఈ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క 20,000 రూపాయలు అనేవి అయితే ఎప్పుడెప్పుడు అందిస్తారని చెప్పి చాలామంది రైతు సోదరులు ఎదురు చూస్తున్నారండి. సో దీనికి సంబంధించి గాను మనకి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క నిధులు విడుదల చేయడానికి సిద్ధమైనట్లుగా తెలుస్తుందన్నమాట. అయితే మీ అందరికీ తెలిసినట్లుగానే గత ప్రభుత్వంలో రైతు భరోసా కింద రాష్ట్ర ప్రభుత్వం తరపున 7,500 రూపాయలు, అలాగే కేంద్ర ప్రభుత్వం తరపున 6,000 రూపాయలు, మొత్తంగా చూసుకున్నట్లయితే 13,500 రూపాయల చొప్పున అందించింది కదా. అయితే ఈసారి కూడా మనకి అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిధులనేవి అయితే పెంచివ్వడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తుందండి. అయితే ఇక్కడ మనకి ఈ యొక్క 20,000 రూపాయలు కూడా మనకి రాష్ట్ర ప్రభుత్వం తరపున కాదనమాట. అందులో 14,000 రూపాయలు అనేవి అయితే రాష్ట్ర ప్రభుత్వం తరపున, అలాగే కేంద్ర ప్రభుత్వం తరపున 6,000 రూపాయల చొప్పున అందించబోతుంది. అయితే మీ అందరికీ తెలిసినట్లుగానే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం 18 విడతల కింద ఈ యొక్క నిధులు విడుదల చేసుకుంటూ రావడం అనేది జరిగింది కదండి. ఇప్పుడు 19వ విడత కింద కూడా నిధులు అనేవి అయితే విడుదల చేయబోతుంది. అయితే ఇప్పుడు పీఎం కిసాన్ పథకం సంబంధించి టాపిక్ ఎందుకు వచ్చిందని చెప్పి మీ డౌట్ రావచ్చు. అది కూడా చెప్తాను, జాగ్రత్తగా వినండి. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క 14,000 అయితే విడుదల చేయడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తుందండి. కాకపోతే ఇది మనకి పీఎం కిసాన్ పథకం సంబంధించితో పాటు మనకి ఇవ్వనుందనమాట. అయితే ఇక్కడ మనకి మీ అందరికీ తెలిసినట్లుగానే మనకి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా మనకి 2019లో మొదలయ్యి ప్రతి ఏటా కూడా 6,000 రూపాయలు 3 విడతల కింద, అంటే 2,000 ఒకసారి, 2,000 ఒకసారి, 2,000 ఒకసారి అలా విడుదల చేసుకుంటూ వచ్చింది కదండి. సో ఇప్పటి వరకు 18 విడతల కింద విడుదల చేసుకుంటూ 6,000 రూపాయల చొప్పున రావడం అది జరిగింది. అయితే ఇప్పుడు ఈ యొక్క 6,000ని కాస్త 10,000 వరకు కూడా పెంచే ఆలోచన తెలుస్తుందండి. సో దీన్ని బట్టి చూసుకుంటే మనకి రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకి దాంతో కలిపి మనకి మొత్తంగా డబ్బులనేవి అయితే ఎక్కువైతే ఇవ్వనుందనమాట. కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వంతో కలిపి. అయితే దీనికి సంబంధించి గాను మనకి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిధులనేవి అయితే కేటాయించబోతుందండి. అయితే దీనికి సంబంధించి గాను కేంద్ర ప్రభుత్వం అయితే చర్చించడం అనేది జరుగుతుంది. ఇది ఒకసారి కనుక అధికార ప్రకటన చేస్తే మనకి దానితో పాటే రాష్ట్ర ప్రభుత్వం, అంటే కేంద్ర ప్రభుత్వం 10,000 వరకు పెంచితే అప్పుడే రాష్ట్ర ప్రభుత్వం 10,000 కూడా యాడ్ చేసి మనకి మొత్తంగా 20,000 రూపాయల చొప్పున అందించబోతుందనమాట. ఇది ఒక గొప్ప శుభవార్త అని చెప్పాలి. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకి రాష్ట్ర ప్రభుత్వం తరపున మనకి ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి నిధులు విడుదల చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తుందండి. సో మీకు మొన్న చెప్పినట్లుగానే దాదాపుగా బడ్జెట్ మీటింగ్‌లో
4,500,00,00,000 నిధులనేవి అయితే కేటాయించిందనమాట రాష్ట్ర ప్రభుత్వం. ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి గాను. సో, ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ యొక్క నిధులనేవి అయితే విడుదల చేయబోతుందండి. ఎందుకంటే ఇప్పటికే చాలా ఆలస్యమైందని చెప్పి చాలామంది రైతు సోదరులైతే అడుగుతున్నారు. సో, రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపై ఆలోచించి నిధులనేవి అయితే విడుదల చేయబోతుందన్నమాట. సో, పీఎం కిసాన్ పథకం సంబంధించి పథకంతో పాటు మనకి ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి నిధులు కూడా విడుదల చేయడానికి సిద్ధమైనట్లుగా తెలుస్తుందండి. అయితే రాష్ట్ర ప్రభుత్వం దీనిపై కూడా మనకి స్పందించవలసి ఉంటుందన్నమాట. సో, దీనిపై కూడా మనకి రాష్ట్ర ప్రభుత్వం అయితే కొన్ని షరతులనేవైతే విధిస్తుంది. అదేంటంటే ఎవరికైతే భూమి కలిగి అంటే ఎవరైతే అర్హులు ఉంటారో సో, వారికి మాత్రం ఇచ్చే అవకాశం ఉందండి. అనర్హులందరిని కూడా తొలగించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కానీ కొన్ని షరతులనేవైతే ఉన్నాయన్నాను గదా! అదేంటంటే మనకి ఎవరైతే 4 వీలర్ వెహికల్ కలిగి ఉంటుందో వారికైతే రాదనమాట. సో, ఎవరైతే మనకి ఇన్‌కమ్ టాక్స్ పే చేస్తారో వారికి కూడా వర్తించదండి. అలాగే మనకి ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే ఉండకూడదు. అలాగే 4 చక్రాల వాహనాలు కలిగి ఉంటే వారికి కూడా రాదనమాట. సో, ఇలా మొత్తంగా అనర్హులందరిని తొలగించి అర్హులను మాత్రం ఇవ్వనుందనమాట. సో, రాష్ట్ర ప్రభుత్వం అయితే. సో, ఇప్పటికైనా మనకి రాష్ట్ర ప్రభుత్వం నిధులనేవైతే విడుదల చేయబోతుందండి. ఇది ఒక గొప్ప శుభవార్తనే చెప్పాలి. అయితే దీనిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం రేపు ఎల్లుండిలోగా అధికార ప్రకటన అయితే చేయవలసి ఉంటుందండి. ఎప్పుడు దీనిపై అధికారిక ప్రకటన చేసినా గానీ మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.